కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్, కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్లో సుదీర్ఘ అనుభవంతో మాకు తెలిసిన సమాచారాన్ని కానిస్టేబుల్ అభ్యర్థులకు అందజేస్తున్నాను. కానిస్టేబుల్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారము ప్రభుత్వము 6100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో యాజ్ పర్ నోటిఫికేషన్ సివిల్ కానిస్టేబుల్లో హోంగార్డ్స్కు రిజర్వేషన్ 15%, ఏబిఎస్పి కానిస్టేబుల్లో హోంగార్డ్స్కు రిజర్వేషన్ 25%. అనగా మొత్తము ఖాళీల సంఖ్యలో మొత్తం 6100 ఖాళీల్లో హోంగార్డులకు 1167 పోస్టులు వాళ్ళకి వెళ్తాయి, అంటే వాళ్ళకు చెందుతాయి. ఇక్కడ అయితే మిగిలిన పోస్టులు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు చెందును. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకు తెలుసు, ప్రిలిమ్స్కు దాదాపుగా 3000 మంది హోంగార్డ్స్ అభ్యర్థులు అప్లై చేసుకుంటే వాటిలో దాదాపు ఒక 350 అభ్యర్థులు సగటున ప్రిలిమ్స్ క్వాలిఫై ఈవెంట్స్కు అర్హత సాధించారు. ఆ 350 అభ్యర్థులలో ఈవెంట్స్ క్వాలిఫై అయితే అందులో సుమారుగా ఒక 150 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించి అడ్మిట్ కార్డు పొందారు. అయితే హోంగార్డులు మళ్ళీ కోర్టులో అప్పీల్ చేసుకుంటే హోంగార్డుల అభ్యర్థన మేరకు ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు ప్రిలిమ్స్ అపియర్ అయిన అంటే ప్రిలిమ్స్ రాసిన ప్రతి అభ్యర్థికి వాళ్ళకు ఈవెంట్స్కు కాల్ చేశారు, అంటే ఈవెంట్స్కు పిలిచారు. అయితే ఈ 3000 మంది అభ్యర్థులు ఈవెంట్స్ పాల్గొంటే అందులో దాదాపుగా ఒక 600 నుంచి 700 మంది అభ్యర్థులు హోంగార్డ్స్లో ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వారికి రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు అడ్మిట్ కార్డు ఇవ్వలేదు, అంటే మెయిన్స్ ఎగ్జామ్కు అర్హత సాధించలేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈవెంట్స్ క్వాలిఫై అయిన మొత్తం హోంగార్డ్ అభ్యర్థుల సంఖ్య దాదాపుగా టోటల్గా 700 నుంచి 800 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే వీరు మళ్ళీ ఒకసారి కోర్టుకు వెళ్ళగా కోర్టు దీనిపైన వాదోపవాదనలు ఈ నెల 16న జరిగాయి. ఆ వాదనల యొక్క సారాంశం అంటే మాకు తెలిసిన సమాచారం మీకు తెలియచేస్తున్నాను. ఆ వాదనల సారాంశం ఏంటంటే గౌరవనీయులైన జడ్జి గారు హోంగార్డ్ అడ్వకేట్స్ని అడిగితే హోంగార్డ్స్ అడ్వకేటు గౌరవ జడ్జి గారికి ఏ విన్నపం తెలియచేశారంటే 1167 పోస్టులు హోంగార్డులు కేటాయించారని గౌరవ జడ్జి గారిని హోంగార్డ్స్ అడ్వకేటు విన్నవించుకున్నారు. వెంటనే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ మేము హోంగార్డ్స్కు సపరేట్ మెరిట్ తయారు చేసి మీకు 6 రోజుల లోపు అందజేస్తామని గౌరవ జడ్జి గారికి తెలియచేశారు. ఆ రకంగా ఆ రోజు 16వ తారీఖు వాదనలు జరిగినాయి. ఇక్కడ నిరుద్యోగులు ఒక విషయం ఏమి అర్థం చేసుకోవాలంటే నోటిఫికేషన్ పైన దీని ప్రభావం ఏమీ ఉండదు. కొంతమంది విద్యార్థులు నోటిఫికేషన్ రకరకాల రూమర్స్ అంటున్నారు, కానీ ఇది వాస్తవం కాదు. మాకు తెలిసిన అనుభవము, మాకు తెలిసిన సమాచారం ప్రకారము నోటిఫికేషన్ పైన దీని ప్రభావము ఉండదు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా మానసిక వేదనకు, టెన్షన్కు గురి కావద్దు. నోటిఫికేషన్ అలాగే కొనసాగే అవకాశము అనగా ప్రిలిమ్స్, ఫిజికల్, మెయిన్స్ ఫలితాలు కొనసాగే అవకాశము ఉంది. అయితే దీనిపైన మరలా ఈ నెల 25కు వాయిదా వేశారు. 25 రోజు దీనిపైన వాదనలు జరిగే అవకాశం ఉంది. తుది తీర్పును ఆధారంగా చేసుకొని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపుగా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 25 రోజు ఫైనల్ జడ్జిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఫైనల్ జడ్జిమెంట్ ఇంకొక 1-2 వాయిదాలకు ముందుకు వెళ్ళిపోతే ఏ రోజైతే ఫైనల్ జడ్జిమెంట్ అయిందో ఆ రోజు ఫలితాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మొదటి విషయం ఏంటంటే మొదట స్కోర్ కార్డు ప్రకటించి తర్వాత సెలక్షన్ లిస్ట్ వేయచ్చు.
లేదా డైరెక్ట్గా సెలక్షన్స్ వేసే అధికారం ఉంది. అది తుది నిర్ణయం తీసుకునే అధికారం రిక్రూట్మెంట్ బోర్డు అధికారులకు ఉంది. అది ఆ విషయాన్ని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు 1167 పోస్టులో ఒకవేళ రిక్రూట్మెంట్ అధికారులు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ పెడితే కొంతమంది అంటే 1167 హోంగార్డ్ పోస్టులో సుమారుగా ఒక 500 నుంచి 600 మంది అభ్యర్థులు మాత్రమే ఆ కట్ ఆఫ్ మార్క్స్ 60 పైన ఉండే అవకాశం ఉంది. కట్ ఆఫ్ 60 పెట్టవచ్చు, 50 పెట్టవచ్చు. అది ప్రభుత్వ అధికారుల నిర్ణయం. అది అంటే రిక్రూట్మెంట్ అధికారులు ఏం కోర్టు తుది తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మన ఉదాహరణకు 60 మార్కులు కట్ ఆఫ్ అనుకుంటే 400 నుంచి 500 మంది అభ్యర్థుల కంటే ఎక్కువ క్వాలిఫై అవకాశం లేదు. అది మార్క్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు ఏమి చెప్పలేము దాని గురించి. ఒకవేళ ఉదాహరణకు 500 మంది క్వాలిఫైయర్ అనుకోండి, అందులో 1167లో 500 పోస్టులు చేస్తే మిగతా సుమారుగా మనకు ఇంకో 600 పోస్టులు ఉంటాయి. ఆ 600 పోస్టులు జనరల్ కేటగిరీలో కలిపే అవకాశం ఉంది. అది కోర్టు తీర్పుని బట్టి మనము చెప్పగలం. ఒకవేళ జనరల్ కేటగిరీలో కలిపారనుకోండి, అప్పుడు పోస్టుల సంఖ్య ఇంకా ఎక్కువ అవుతుంది. నిరుద్యోగులకు కొంత పోస్టులు ఎక్కువ అవుతాయి, ఇంకా కొంతమంది నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. అది ఆ పోస్టులు జనరల్ అభ్యర్థిలో కలుపుతారా లేదనే విషయాన్ని కోర్టు తీర్పుకు లోబడి మనము చర్చించుకోవాల్సిన అవసరము ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నెల 25వ తారీఖు మనకు దీనికి వాయిదా ఉంది. 25వ తారీఖు తర్వాత మళ్ళీ దీనిపైన మీకు అప్డేట్స్ అందజేస్తున్నాము. థ్యాంక్ యూ.